మనతోటి కాకుమాన్ గారు ఉన్నారు. కాకుమాన్ గారు నమస్తే అండి. ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులకు కూడా ముందుగా నమస్కారాలు. సో మాజీ ముఖ్యమంత్రి భద్రత ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు మాట్లాడిన సుబ్బారావు గారు ఏ పార్టీ తరఫు నుంచి మాట్లాడారండి? సుబ్బారావు గారు ఒక అడ్వకేట్, ఒక అనలిస్ట్, స్టేట్ బార్ కౌన్సిల్ అసోసియేషన్ మెంబరు. ఇప్పుడు అనలిస్ట్ లాగా మాట్లాడారా లేదా మరి అడ్వకేట్ గా మాట్లాడారా లేకపోతే ఓ పార్టీ కొమ్ము కాస్తూ మాట్లాడారో ఒకసారి మీకు అర్థమైంది. ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు సరే, వాళ్ళ అభిప్రాయం అది. ఇప్పుడు వాళ్ళ పార్టీకి అనుకూలంగా మాట్లాడాలంటే మాట్లాడుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు. కాబట్టి అనలిస్ట్ ముసుగులో వీళ్ళందరూ చేసేటువంటి కార్యక్రమాలు ఇవి అనేది ఒకసారి నేను చెప్పదలుచుకున్నాను. సరే, ఏది ఏమైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రక్షణ కోరటంలో కూడా తప్పు పట్టడం అనేటువంటిది ఎంతో దురదృష్టం అండి. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన రక్షణ కోరే హక్కు లేదా? ఖచ్చితంగా పౌరుడికి కూడా ఉంది కదా, సామాన్యుడు పౌరుడికి కూడా. ఇప్పుడు మీకో నాకో ఏదన్నా ఒక ప్రమాదం ఉంది అని మనకు తెలిసినప్పుడు ఖచ్చితంగా మనకు భద్రత కల్పించమని మన ప్రభుత్వాన్ని కోరుతాం. సామాన్య పౌరుడికి హక్కు ఉంది, అలాంటి ఒక మాజీ ముఖ్యమంత్రికి, శాసనసభ్యుడికి ఎందుకు లేదు? అదే కదండి. కనీసం ఇప్పుడు ఈ ఆలోచన కూడా లేకుండా మరి వీళ్ళంతా మాట్లాడుతూ ఉంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎవరికైనా కావచ్చు. భద్రత అనేటువంటిది అవసరం. ఎందుకంటే ఒక నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులకి లేదా ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తులకి ఎవరికైనా సరే రక్షణ కల్పించాల్సిందే కదా. ఇప్పుడు అందులో ఏమి పొరపాటు ఏమి లేదు. ఎలాంటి పరిస్థితులు అలా కల్పించకపోతే జరిగిన సంఘటనలు కూడా ఎన్నో చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ఒక్క సంఘటన కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు చనిపోయారు కదండి తమిళనాడులో. అది కేవలం భద్రతా లోపం వల్ల ఆయన చనిపోవడం జరిగింది. ఆ మాట నేను ఎందుకు అంటున్నాను స్పష్టంగా, ఆ భద్రతా వలయంలో మా సొంత అన్న కూడా ఒక సెక్యూరిటీ ఆఫీసర్ రాజీవ్ గాంధీ. ఓకే, అలాంటి పరిస్థితుల్లో విశాఖపట్నం జరిగినటువంటి ఒక ప్రోగ్రాం తర్వాత ఆయన ఈవినింగ్ అక్కడి నుండి తమిళనాడు వెళ్ళవలసినటువంటి పరిస్థితుల్లో ఆయన ఫ్లైట్ కొద్దిగా ప్రాబ్లం అయ్యి, సరే అది టెక్నికల్ ప్రాబ్లం అయ్యి ఆ పెద్ద ఫ్లైట్ ఆగిపోయి ఒక చిన్న ఫ్లైట్ లో వెళ్తున్నటువంటి సందర్భంలో కొంతమంది సెక్యూరిటీ మా బ్రదర్ దగ్గర నుంచి కొంతమంది వైజాగ్ లోనే డ్రాప్ అయిపోయారు. కేవలం ఢిల్లీ నుంచి వచ్చినటువంటి అతి కొద్ది మంది మాత్రమే ఆయనతో ఉండి తమిళనాడు వెళ్ళడం జరిగింది. సో సెక్యూరిటీ లోపం వల్ల, ల్యాబ్స్ వల్ల అక్కడ జరిగింది ఏంటండి, ఆయన ప్రాణాలకే ముప్పు జరిగింది. సెక్యూరిటీ అనేటువంటిది వాళ్ళని రన్ అంటే ఉంటుంది, రన్ అంటే ఉంటేనే వాళ్ళకి రక్షణ ఉంటుంది. అంటే ఉదాహరణ చెప్పాను మీకు. అదే విధంగా చూసుకోండి, వంగవీటి రంగా గారిని ఏం చేశారండి, ఒక శాసనసభ్యుడు రక్షణ కల్పించాలని నడి రోడ్డు మీద నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వ్యక్తిని మరి నిరాయుధుడిని చేసేశారు. ఆయన దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీని తగ్గించేశారు. ఆయన చుట్టుపక్కల ఉన్న మనుషుల్ని ఆయుధాలు లేకుండా ఆయనకి రక్షణ కల్పించకుండా అవన్నీ తీసి పడేసి ఒక పథకం ప్రకారం ఇదే తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఆయన్ని హతమార్చడం జరిగింది. అర్థమైందండి? ఇప్పుడు అంటే సెక్యూరిటీ అనేటువంటిది లేకపోతే మరి ఎంత ఘోరం అది చెప్పండి. ఇప్పుడు రంగా గారు మరి కోస్తాంధ్ర ప్రాంతంలో ఒకసారి ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టి కొన్ని వందల బండ్లు ఆయన్ని వెంటాడే ఆయన తోడు నడిచాయి. అనేక సందర్భాల్లో నేను కూడా ఆయన్ని చూశాను. నేను ఆయన కలిసిన సందర్భంలోనూ లేదా అనేక సందర్భాల్లో మా జిల్లాకు వచ్చిన సందర్భంలో కూడా నేను చూశాను. మరి అంత సెక్యూరిటీ, అంత జనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా అన్ని తీసి పడేసి ఒక శాసనసభ్యుడు అయినటువంటి వ్యక్తి నిరాయుధుడిని చేసేసి ఆయన ఒక చేస్తా ఉంటే మరి ఆమరణ దీక్ష చేస్తున్నటువంటి వ్యక్తినే చంపేసిన పరిస్థితి. కాబట్టి ఇలాంటి ఎన్నో సంఘటనలు ఇప్పుడు ఈ సంఘటనలో ఈ అనుభవాలన్నీ దృష్టిలో పెట్టుకుని వైసీపీ తెలుగుదేశం మీద అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి భద్రత గురించి. అదేనా మీరు చెప్పాలనుకుంది? ఇప్పుడు నేనేమంటానంటే బ్రహ్మనాయుడు, జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి ప్రతి దాడిని కూడా వాళ్ళు ఎగతాళిగా తీసుకున్నారు. ఇప్పుడు కత్తి మరి వైజాగ్ ఎయిర్పోర్ట్ లో కత్తి ఘటన, అతని ఏనికి అనుకూలంగా కత్తితో ఎవరైనా పిడిపించుకుంటాడంటే, ఏమన్నా జ్ఞానం ఉన్నవాడు ఎవరైనా మాట్లాడతారండి?
కనీసం ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళు కత్తితో ముడిపించుకుంటారంటే ఎవరైనా రాజకీయ ప్రయోజనాల కోసం కత్తులతో ముడిపించుకుంటారా అండి? నాకు అర్థం కావట్లేదు. అది ఎంత దారుణం అది మనం చూసామా? లేదంటే ఎన్టీ రామారావు గారి మీద ఆ రోజు లాల్ బహదూర్ స్టేడియంలో మరి మల్లెల బాబ్జీ అనేటువంటి వ్యక్తి కత్తులు దాడి చేశారు కదా, దాడి చేసింది కూడా ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల కోసం చేయించుకున్నాడా అండి? నాకు అర్థం కావట్లేదు. ఆ తర్వాత ఇదే ప్రభుత్వం ఆయన చంపేసింది కదా తెలుగుదేశం. కాబట్టి వీళ్ళు చేసేటువంటి అరాచకాలు అన్ని ఇన్ని కాదు. రక్షణ విషయంలో నేను ముందుకు చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు కానీ ఉండవలసిందే, ఆయన మీద కూడా దాడులు జరిగినాయి. సరే, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండవలసిందే. నాయకులు ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించాల్సినటువంటి కనీస బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందుకొరకు ఇప్పుడు ఒక మరి కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కుట్ర జరుగుతా ఉంది. ఎలాగైనా సరే ఆయనకున్నటువంటి సెక్యూరిటీని తొలగించి చుట్టుపక్కల ఉన్నటువంటి అందరినీ కూడా అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసి జైళ్లకు పంపి ఆయన్ని శాశ్వతంగా తొలగించుకోవాలి, అడ్డు తొలగించుకోవాలి అనేటువంటి ప్రయత్నం ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉంది. కానీ ఒక మాట మాత్రం నేను కాదు కాకుమాన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డు తొలగించుకోవాలి అనే ఆలోచించేంత ధైర్యం ఈ రాష్ట్రంలో నిజంగా ఏ రాజకీయ నాయకుడికైనా ఉందా? అంటే ఆ వ్యవహారానికి వస్తే సరే, ఆయన ఓడించటమో లేకపోతే ఆయన తిట్టడమో అవన్నీ ఓకే, ఆయన మీద అటాక్ చేయాలంటే అంత ధైర్యం ఎవరిని ఆలోచిస్తారు అసలు? బ్రహ్మనాయుడు గారు, ఏదైనా జరగవచ్చండి. జరిగిన తర్వాత ఏది మన చేతిలో ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఏదైనా జరగవచ్చు, జరగకూడదనేది లేదు కదా. సో అలాంటి పరిస్థితుల్లో ఒక పథకం ప్రకారం కుట్రపూరితంగా ఆయనకి హాని తలపట్టాలని, ఆయన అంతమొందించాలని ఒక కుట్ర జరుగుతున్నట్టుగా మేము భావిస్తాం. ఓకే, మరి ఇప్పుడు రక్షణ కావాలి అని కోరుతుంటే ఎన్ని సెటైర్లు వేస్తారండి వీళ్ళు? ఎన్ని సెటైర్లు, ఇదే సెటైర్లు వేస్తారండి. మళ్ళీ మేము అధికారం, రాజకీయాల్లో ఏ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండదు సార్. మరి మేము అధికారంలోకి వచ్చినప్పుడు కూడా పరిస్థితులు ఇలాగే మాట్లాడతారా? ఎనాలిస్టులు కూడా ఇలాగే మాట్లాడతారా? నాకు అర్థం కావట్లేదు. కనీస ధర్మము రక్షణ కల్పించాలా. మీరు చెప్పారు ఇందాక నాదెళ్ల భాస్కరరావు గారికి రక్షణ కల్పించారు అని. అదే ముఖ్యమంత్రిగా రక్షణ కల్పించారు. పైగా ఈయన ఇంటి మీద చూడండి, మొన్నటికి మన ఇంటి ముందు చూడండి, అవన్నీ కాల్ చేసి మరి అక్కడ 2 సార్లు ఫైర్ జరిగింది. చెట్లు మీకు తెలుసు కదా, ఇంటి ముందు ఏం జరిగిందో క్యాంప్ ఆఫీస్ ముందు. మళ్ళీ మొన్న 2 రోజుల క్రితం తీసుకొచ్చి ఎవరో కొబ్బరి బొండాలు తీసుకొచ్చి కార్లో పోతే ఇసిరేసి వెళ్ళారు ఇంటి మీద. అది రేపు పొద్దున అదే ఒకవేళ బాంబులు అయితే ఏంటి పరిస్థితి? అయితే ఇక్కడ ఒక అంశం నేను తెర మీద తీసుకొద్దాం అనుకుంటున్నాను కాకుమాన్ గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా చాలా సౌమ్యులు. సో ఒక వ్యక్తిని లేకుండా చేయాలనేటువంటి ఆలోచన వాళ్ళిద్దరూ చేయరు అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? వాళ్ళు చేస్తున్నారు లేదా ఇంకోళ్ళు చేస్తున్నారు నేను అంటున్నా. ఎవరు చేసినా ప్రభుత్వ బాధ్యత, రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ బాధ్యత అని చెప్తున్నా. అవునండి, ప్రభుత్వం అల్టిమేట్ గా ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా కూలిపోయింది రంగా గారు చనిపోయినప్పుడు. అవును, ఎందుకు ప్రజలు ఎందుకు మరి ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత చూపించారు రంగా గారు జరిగినటువంటి మర్డర్ సంబంధించి? ఇప్పుడు ప్రభుత్వ బాధ్యత అండి రక్షణ కల్పించాల్సింది, నాయకులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత. అది బాధ్యత నుంచి తప్పుకొని ఇప్పుడు మేము కోర్టులకు వెళ్ళేసి మాకు రక్షణ కల్పించండి అడుగుతా ఉంటే దాని మీద సెటైర్లు ఏంటండి? అనలిస్టులు కూడా సెటైర్లు వేస్తారండి. లేదు కాకుమాన్ గారు, 1 by 1 మాట్లాడదాం ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడతారండి. మాజీ ముఖ్యమంత్రి, ఈ రోజుకి కూడా 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి బలమైనటువంటి నాయకుడు. ఆయన బయటకు వస్తే ఆయనతో ఫోటో దిగాలని, ఆయనకి షేక్ హ్యాండ్ ఇవ్వాలని, ఆయన పలకరించాలని లక్షల్లో జనం ఈ రోజుకి కూడా ఆయన చుట్టూతో ఆయన మీద గుమిగూడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నట్టు ఆయనకి ముప్పు ఉంటుంది అనే దాన్ని మనం ధృవీకరించాలి. ఉన్నా లేకపోయినా ఆయన అడిగినప్పుడు ఆయనకి ఏదో ఒక అనుమానంతో సరే ఏదో ఉంటుంది, వారి రిపోర్ట్ వరకు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత అయితే ఉందో ప్రభుత్వానికి. ఆయనకి ఎవరికి లేదు. బ్రహ్మనాయుడు గారు మొన్న పల్నాడు పర్యటనకు సంబంధించి వీళ్ళు చెప్పిన సెక్యూరిటీ ఉండే పని అయితే అసలు కారు దగ్గరికి ఎవరైనా రాగలుగుతారండి? అసలు కారు చుట్టుకి ఎవరైనా రాగలుగుతారా? నేరుగా వచ్చేసి ఆయన చేపట్టుకొని లాగలుగుతారా? లేదా బ్యానెట్ మీద ఎక్కి కారు మీదకి ఎక్కగలుగుతారండి ఎవరైనా? చెప్పండి. ఇప్పుడు అది రోపార్టీ ఉంటుంది కదండి సెక్యూరిటీ ఉంటే. అసలు కారు చుట్టుపక్కల ప్రాంతాలకి రావడానికి కూడా కష్టమైన పరిస్థితులు ఉంటాయి. మరి ఆయన దగ్గరకు వచ్చి చేతులు పట్టుకుని కిందకు లాగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కార్యకర్తలు లేదా బ్యానెట్ మీదకి చెకన్ చేయడం జరిగింది. సో ఎన్నో జరుగుతాయండి. కొంతమంది వాళ్ళలో ఎవరైనా పొరపాటున మరి కొంత శత్రువులు ఉంటే ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారండి? ఇవన్నీ కూడా ఆలోచన ప్రభుత్వం చేసుకోవాలండి. ప్రభుత్వ బాధ్యత.
కావాలన్నా ఎస్ మేము కావాలన్నా వద్దన్నా ప్రజలకు సంబంధించిన వ్యక్తి ప్రజానాయకులకు ఎవరికైనా బాధ్యతగా భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఉంది కదండి. ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. కాకుమాన్ గారు మళ్ళీ మాట్లాడుదురు. మనతో కృష్ణాయన గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. కృష్ణాయన గారు గుడ్ ఈవినింగ్ అండి.